బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. ఏంది ఎలా ఉంది వ్యవసాయం? ఇప్పుడు బాగానే ఉంది. వాటర్ అయ్యి పట్టిసీమ వదిలినాక మాకు సఫిషియెంట్గా వాటర్ వస్తుంది. అంతకుముందు గత 5 సంవత్సరాల్లో పట్టిసీమ మూలన పెట్టాడు జగను. దానివల్ల వ్యవసాయం అంతా అల్లకొల్లవాళ్ళు ఉంది. చంద్రబాబు వస్తే వానల పడవు, చంద్రబాబు కరువు కవల పిల్లలు అని చెప్పి తెగ ప్రచారం చేస్తారుగా. మరి గత 20 సంవత్సరంలో ఎప్పుడు నిండల జూలైలో శ్రీశైలం డ్యాము, అట్లాంటిది ఇప్పుడు శ్రీశైలం నుండి సాగర్ కూడా దాదాపు క్లైమాక్స్కి వచ్చింది నిండటానికి. వాతావరణం బాగుంది, వర్షాలు బాగా పడుతున్నాయి. అవన్నీ వాళ్ళ అభూత కల్పనలో ఇవ్వటమే. మరి ఇప్పుడు కొత్తగా చూస్తే కనుక వ్యవసాయానికి మేము చేసినంత సాయం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ సాయం ఏమాత్రం చేశాడు మీకు? ఏం చేశాడు? ఏవి అందలేదు. ఏ పథకాలు రైతులకు అందలేదు. ఎరువులు పెరిగినాయి, అంతా బ్లాక్ మార్కెటింగు, అంతా అడ్డగోలు వ్యవహారం, మొత్తం అల్లకొల్లాలని చేసిపోతే రాష్ట్రాన్ని నాశనం చేసిపోయాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. 20 సంవత్సరాలు వెనకపోయింది దాదాపుగా. ఏ పథకాలు లేవు. మొత్తం రైతులకున్న పథకాలన్నీ తీసేశాడు. ఎరువులు బ్లాక్ మార్కెటింగ్, మొత్తం పురుగు మందులు కల్తీలు, విత్తనాలు కల్తీ, అన్నీ కల్తీలే. మొత్తం సర్వనాశనం చేశాడు. ఈ కోలుకోవాలంటే ఇంకా దాదాపు 20-30 సంవత్సరాలు పట్టింది రాష్ట్రం కోరుకోవాలంటే 20-30 సంవత్సరాలు పడుతుంది అన్నారు. మరి ప్రభుత్వం మారి 50 రోజులు అవుతుంది. ఈ ప్రభుత్వం సాధించింది ఏమన్నా ఉందంటారా? ఎందుకు లేదు? పోయినసారి ఎలక్షన్లకు ముందు పెన్షన్లు ఇవ్వడానికి సచివాలయం సిబ్బంది ఉంటే వాళ్ళని ఉపయోగించుకోకుండా 30 మందిని చావగొట్టాడు జగన్. మరి చంద్రబాబు వచ్చినాక ఫస్ట్ తారీఖు దాదాపు 97%, 80% ఒక్క రోజులోనే ఇచ్చేస్తున్నారు. అదే సచివాలయ సిబ్బందితోటి. మరి ఆ పని చేయకుండా వంకలు చెప్పి ఆ జవహర్ రెడ్డి ఒకడు చీఫ్ సెక్రటరీ, వీళ్ళిద్దరు కలిసి సర్వనాశనం చేసి రైతుల్ని, ఇట్లాగే ఈ పెన్షన్దారులని 30 మందిని బ్యాంకుల చుట్టూ తిప్పి, ఎక్కడో అకౌంట్లు ఉంటాయి ఏదో ఊర్లో, ఆ బ్యాంక్ కార్డు పోవటం, ఆడు పడిగాపులు కాయటం, వాళ్ళు ఏమో పెన్షన్లు పడవు, ఈ అకౌంట్లు ఏమో అన్హోల్డ్లో ఉంటాయి, కొన్ని రన్నింగ్లో లేక నానాక సట్లు పెట్టాడు. ఇప్పుడు హాయిగా ఇళ్ళకి వచ్చి ఇచ్చిపోతున్నారు. లేదు, ఇళ్ళకి రావట్లేదు, మొత్తాన్ని సచివాలయం దగ్గరికే పిలుస్తున్నారు అని చెప్పి నిన్న ఒక వీడియో వదిలేరుగా. మరి సాక్షిలో వీడియో వాళ్ళు అవన్నీ చెప్పేది అదేగా. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు అన్నీ ఎక్కడో లేని అన్నీ తీసుకొచ్చి చూపిస్తుంటారు టీవీల్లో పెట్టి. వాళ్ళ సొంత ఛానల్ ఉంది కదా, దానిలో చూపిస్తుంటారు. అక్కడెక్కడో జరిగింది అది. ఆమె పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తే ఆమెకి ఆరోగ్యం బాగలేక 10 గంటలకి సొమ్మసిల్లి పడిపోతే చెట్టు దగ్గర కూర్చుంది. ఆమె చూపించి అక్కడికి వచ్చారు మిగతా వాళ్ళు, పరామర్శించడానికి వచ్చి అక్కడికే వచ్చారు పెన్షన్దారులు కూడా. అది చూపించి వీళ్ళు అడ్డగోలుగా చెబుతున్నారు టీవీలో చూపించి. ఇవాళ ఎక్కడైనా అడగండి ఎవరినైనా, ఏది కమిషన్లు బాగా కొడుతున్నారనగా, పెన్షన్కి 500 కాళ్ళకి కమిషన్లు కొడుతున్నారనే మాట గట్టి కనపడుతుందిగా. కమిషన్లు రెసిప్ట్లు ఇస్తున్నారు, శుభ్రంగా పెన్షన్ ఇచ్చినట్టు రసీదు తీసుకుంటున్నారు, వాళ్ళ సంతకం తీసుకుంటున్నారు, అమౌంట్ వేస్తున్నారు, దాని మీద శుభ్రంగా రెసిప్ట్లు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు పెన్షన్దారులకి పెన్షన్ తీసుకునేటప్పుడు వాళ్ళ సంతకం తీసుకొని పెన్షన్ ఇష్యూ చేస్తున్నారు. ఇంకా కమిషన్లు కొట్టేది ఎక్కడ? అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలే లేకుండా పోయినాయి అనే మాట వినపడుతుందిగా గట్టిగా. ఎక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం. వాళ్ళు చేసి అల్లకల్లమే కానీ వినుకొండ ఏరియాలో ఒక వినుకొండ కాదు, దాదాపు 36 మందిని చంపేశాడని చెప్పి వెళ్ళారు కదా, ఢిల్లీ వెళ్ళాడు కదా. ఢిల్లీ వెళ్ళి ఏం చేశాడు, ఏం సాధించాడు? 30 మంది సెంట్రల్గా నేషనల్ విలేకరులు అడిగితే నేషనల్ టీవీ వాళ్ళు తోక ముడుచుకొని జారి వచ్చాడు. ఎవిడెన్స్ అడిగారు, ప్రూఫ్ ఏమన్నారు పేర్లతోటి, ఏం లేదు, చేతులు ఊపాడు, వెనక్కి వచ్చాడు. వాళ్ళు అడిగినాటికి సమాధానం చెప్పలేక, వాళ్ళు ఇంగ్లీష్లో అడిగితే అదే అర్థం కాదు అయ్యగారికి, జగన్మోహన్కి. అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు, ఆయనకి ఇంగ్లీష్ అర్థం కాదంటారు. ఏంది ఎక్కడ డిగ్రీ ఏది క్వాలిఫికేషన్ బయట పెట్టమనండి, ఏది సర్టిఫికేట్ చూపించమనండి. లోకేష్ చూపిస్తున్నాడు మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మరి ఆయన దగ్గర ఏది ఆ సర్టిఫికేట్ ఏది? బయట పెడితే స్పీచ్లు వింటలా మనం, మీటింగ్లు. ఎవరు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ కూడా చదవటం రాదు, అయ్యగారికి. అంటే కాదు, స్క్రిప్ట్ అంటున్నారు ఆయన. మరి గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన స్పీచ్లు చూసారా? ఏంది అసలు అంత మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్క్రిప్ట్ ఎందుకు ఆధారపడుతున్నాడు అంటారు? అప్పుడు పరిస్థితి వేరు. అది అప్పుడు గుడ్డగాల్చిన ఎత్తినేయటమేగా చేసేది. అభాండాలు అన్నీ అవాస్తవాలు ప్రజల ముందు పెట్టి వాళ్ళ మబ్బి పెట్టి మాయ చేసి
ఎట్లా 5 సంవత్సరాలు సాగిచ్చాడు రాజు. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా అన్నీ, వైన్స్ అంతా కల్తీ మందు తాగేవాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారు ఆ కల్తీ మందు తాగి. ఏందో అసలు సర్వనాశనం చేశాడు. అన్నీ వస్తున్నాయి, వర్షం వస్తున్నాయి, ఎంక్వైరీలు పడుతున్నాయి. ఎప్పుడో వేస్తాడు, మొత్తం లోపలికి వేస్తారు, వెళ్తారు వరుస పెట్టి. గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంది, ప్రజలందరూ ప్రశాంతంగా బతికారు. మా టైంలో అసలుకే అందరూ హ్యాపీగా ఉన్నారు, గొడవలు లేవు ఎక్కడ అని చెప్పి చెబుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే దాదాపు 1500 మంది మీద అత్యాయతనాలు జరిగినాయి అంటున్నారు, 350 మంది మీద అటెంప్ట్ మర్డర్ జరిగినాయి అంటున్నారు, 36 మందిని చంపారంటున్నారు. ఇవన్నీ నిజమేనా? మరి ఎక్కడున్నాయి? ఒక షార్ట్ షీట్ ఫైల్ చేయమనండి. ఏదైనా కేసులు పెడితే వాళ్ళు వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసులు ఫైల్ అవుతాయి. అది ఉంటేగా వాళ్ళు ఫైల్ చేయడానికి, కేసు ఇవ్వడానికి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలిగా ముందు. ఇన్ని జరిగినప్పుడు ఏడోసారి కంప్లైంట్లు ఇస్తేగా, స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. ఏమి లేకుండా ఊరక నోటి మాట చెబితే ఎట్లా సరిపోద్ది? దానికి ఎవిడెన్స్ ఉండాలిగా. మట్టలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, ఏ జరిగినా ఎవిడెన్స్ ఉండాలిగా. సంఘటనలు అంటున్నాడు, ఏయో లూటీలు, కొట్లాటలు, ఎక్కడన్నా ఒక్కటన్నా చూపించాడా? ఎవిడెన్స్ స్టేషన్లో ఏమన్నా కంప్లైంట్లు ఇచ్చారా? ఏం లేదుగా. అవన్నీ అబద్ధ కల్పనలు, వాస్తవాలు, అవాస్తవాలు అవన్నీ అట్లా చెప్పి గత 5 సంవత్సరాల్లో జరిగింది కూడా అదే. అవాస్తవాలు చెప్పటం, అవి చెప్పిందే చెప్పి జనం నెత్తికెక్కటం, వాళ్ళేమో నమ్మి గుడ్డిగా నమ్మి ఓట్లు వేయటం. 40% మంది మా వెనకమాలే ఉన్నారు, వాళ్ళ కోసం ప్రజల మధ్య నుంచి ప్రజలతోనే కలిపి ప్రజా పోరాటం చేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. చేస్తానే ఉన్నాడు ప్రజా పోరాటం. తాడేపల్లి ప్యాలెస్, యలహంక ప్యాలెస్, బెంగళూరు చేస్తానే ఉన్నాడు. ఇడుపులపాయ తప్పితే, ఇడుపులపాయ పడితే ఎగబడ్డారు మొన్న. ఆడ నుంచి బెంగళూరు వెళ్ళాడు, బెంగళూరులో కూడా ఎగబడ్డారు మరలా. ఈ మూడేగా, తాడేపల్లి, బెంగళూరు తప్పితే హైదరాబాద్ బాటలో ఈ మధ్య జనాలకు సమాధానం చెప్పలేక హైదరాబాద్లో కూడా నిన్న తాడేపల్లి ప్యాలెస్లో గోలయ్యగా పోయిన డబ్బులు ఇస్తామని చెప్పి రమ్మన్నారంట. ఆడకపోతే వీళ్ళందరూ పోయి ఎగబడ్డారు జగన్ బయటికి రమ్మని. అక్కడ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఫోన్లు లాక్కొని ఇసి నేలకేసి కొట్టారు. ఎగబడి బూతులు తిట్టి బయటకు వచ్చేసారు మొత్తం. అట్లా ఉంటది. కాదు, జనాలను కలుస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇలా కలవకుండా జనాలను హింసించడం ఏంది? జనం అడిగి సమాధానాలు చెప్పలేక గత సంవత్సరంలో చేసిన బిల్లులు రాలా, వాళ్ళే ఎగబడుతున్నారు. వాళ్ళ పార్టీ క్యాడరే బిల్లులు రాక నానాగసాట్లు పడుతున్నారు. తాలిబొట్లు తెంచుకొని కొంతమంది సూసైడ్లు చేసుకొని నానాగసాట్లు పడుతున్నారు. ఏం చేస్తారు? మరి ఈ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే భయం వేస్తుందంటూ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? జనానికి కూడా బాగా నమ్మకం ఉంది. సంపద సృష్టిస్తాడు, దాన్ని జనానికి పంచుతాడు, చేస్తాడని గ్యారంటీ నమ్మకం ఉంది. చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఎంప్లాయీస్కి జీతాలు లేవు, ఫస్ట్ తారీఖు ఎప్పుడు ఇవ్వాల. అట్లాంటిది ఈ 2 నెలల నుంచి ఎంప్లాయీస్కి, పెన్షన్దారులకి మామూలు పెన్షన్లో మొత్తం ఫస్ట్ తారీఖే రిలీజ్ చేస్తున్నాడు. మరి ఆ 5 సంవత్సరాలు ఎప్పుడు ఇచ్చింది లేదు, జరిగింది అది. మరి ఈయన ఇవ్వగలిగినప్పుడు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నేను పేదల పక్షపాతిని, ఉద్యోగస్తులకు ఫ్రెండ్లీగా ఉంటా అన్న ఆయన, మరి ఎందుకు చేయలేకపోయాడు అంటారు? దోసుకోవటం వాళ్ళ పని అదేగా. వాళ్ళు ఇచ్చేదేముంది? ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.